సార్ ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని చెప్పేసి ఒక వార్త వచ్చింది సార్. ఇది మీరు దీన్ని ఎలా చూస్తానంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు పెట్టుబడుల కోసం. అదేవిధంగా అమరావతి నిర్మాణంలో సింగపూరు ప్రభుత్వం యొక్క సహకారాన్ని ఆశించడానికి ఆయన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే మిగతా అధికారులు కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు. నారాయణ గారు, భరత్ వీళ్ళందరూ కూడా. ఆ, తిరిగి వచ్చిన తర్వాత ఆయన మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేటువంటి కొన్ని ఊహాగానాలు ఫ్రమ్ సెక్షన్ ఆఫ్ మీడియాలో చాలా రోజులుగా వస్తుంది అది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది, 1 ఇయర్ దాటింది. కాబట్టి ఆ, సహజంగానే కొంత స్పెక్యులేషన్ ఉంటుంది. అప్పుడప్పుడు మీడియా ఏంటంటే ఇటువంటి స్పెక్యులేషన్ చేస్తుంది. ఆ, ఇప్పుడు కూడా అటువంటి స్పెక్యులేషన్ ఉంది. అయితే మంత్రుల పెర్ఫార్మెన్స్ మీద కొంత డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ కొన్ని సామాజిక వర్గాలకి సముచితమైనటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఉంటాయా, మార్పులు చేర్పులు ఉంటాయా అనేటువంటిది కూడా చూడాలి. ముఖ్యంగా ఏంటంటే క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేదు అని అంటున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఉప సభాపతి నుంచి ఆయన్ని మంత్రిగా తీసుకుంటారనేటువంటిది కూడా వినపడుతుంది. అది సముచితం కూడా. యాక్చువల్లీ రఘురామకృష్ణరాజు గారు కొంత ఆయనకి ఆ, అంటే వ్యక్తిగతంగా కూడా ఆయన కొంత అవగాహన బాగా ఉన్నది. ఆ, తర్వాత సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ, తర్వాత క్యాపబిలిటీస్ ఉన్నాయి ఆయనకి. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకున్నాడు. ఆయన గతంలో ఎంపీగా కూడా చేశాడు కాబట్టి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి అందులో రాజులు సామాజిక వర్గంలో, క్షత్రియ సామాజిక వర్గంలో ఎవరికి చోటు కల్పించలేదు. కాబట్టి నేను అనుకోవటం ఈసారి విస్తరణ వెంటనే జరుగుతుందా, తర్వాత జరుగుతుందా, ఆ, దసరాకి జరుగుద్దా, దీపావళికి జరుగుద్దా మనకు తెలియదు. కానీ బట్ ఎప్పుడు జరిగినా కూడా ఆయనకి మాత్రం మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అయ్యన్న పాత్రుడి గారికి కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయ్యన్న పాత్రుడి గారు ఆ, సభాపతిగా చాలా బాగా చేస్తున్నాడు ఆయన. ఆయన సభాపతిగా వచ్చిన తర్వాత గత సభకి మొన్న జరిగినటువంటి సభకి మనం చూసాం, చాలా చాలా తేడా కనపడుతుంది. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో కావచ్చు, లేదా సబ్జెక్ట్ మాట్లాడటంలో కావచ్చు, ఆయన చాలా అద్భుతంగా ఆయన సభని నడుపుతున్నారు. కాబట్టి ఆయనని వదులుకుంటారా, కన్విన్స్ చేసి ఆ, దాంట్లోనే కొనసాగిస్తారనేటువంటి చూడాలి. బట్ ఆయన మంత్రిగా ఇచ్చినా కూడా ఉత్తరాంధ్ర నుంచి అది కూడా సముచితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ, ఎవరిని తీసేస్తారు అనేటువంటిది మనకి ఇంకా పూర్తి సమాచారం లేదు. కొంతమంది పట్ల ఆ, అసంతృప్తిగా ఉన్నారు. సీఎం గారు 1, 2 సందర్భాల్లో వాళ్ళ పార్టీ సమావేశాల్లో కూడా ఆయన హెచ్చరించినట్టుగా మనం చూసాం. ముఖ్యంగా ఈస్ట్ గోదావరికి చెందినటువంటి ఒక మంత్రి గారిని ఇంకా బాగా పనిచేయాలని అంటాం. కానీ ఇట్లా మనం చూసాం ఒకళ్ళిద్దరు మంత్రులు ఇంకా ఆ స్పీడ్ అందుకోలేకపోతున్నారు అనేటువంటిది చూశారు. బట్ ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారి ప్రెరోగేటివ్ అది. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అనే దాని మీద ప్రెరోగేటివ్. కొంతమంది నేను అనుకోవటం శాఖలు కూడా మార్చేటువంటి అవకాశం కూడా ఉందేమో అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది కొన్ని శాఖల కంటే ఇతర శాఖల్లో బాగా చేయగలుగుతారు అనేటువంటిది కూడా ఒక అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఐఎన్డిపిఆర్ లాంటి శాఖలు ఆ, అట్లాగా రీషఫుల్ చేస్తారు, మంత్రుల శాఖలను అటు ఇటు మారుస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. బట్ ఈస్ టూ ఎర్లీ. ఇప్పుడు మనం ఏంటంటే పలానా వాళ్ళని తీసేస్తారని మనం చెప్పలేం పూర్తిగా. ఆ, కాబట్టి చూద్దాం అది ఏంటంటే. బట్ ఏదేమైనప్పటికీ ఒక ఆ, ప్రభుత్వాన్ని చాలా డైనమిక్గా ముందుకు తీసుకెళ్ళగలగాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తున్నారో ఆ, ఆశించిన మేరకు వాళ్ళు కూడా పనిచేయాలి. అదేవిధంగా ఆయన స్పీడ్ అందుకోవాలి. ప్లస్ ప్రభుత్వ ప్రతిష్టని ఆ, పెంచే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఆ, ఎటువంటి ఆరోపణలకి ఆస్కారం ఉన్నటువంటి వాళ్ళని ఆయన ఎంచుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నేను అనుకోవటం ఆ సర్వేలు అవన్నీ ఉంటానే ఉంటాయి, ఎవరు ఎలా చేశారు. ఆ, ఆయన ఏంటంటే ఆ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తొందరపడరు, చాలా సమయం ఇస్తారు తప్పులు సరిదిద్దుకోవటానికి. తర్వాత కొంత సమయాన్ని ఆయన ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి చూద్దాం అది. ఎందుకంటే ఇప్పుడు ఈ పలానా వాళ్ళని తీసేస్తారని ఊహాగానాలు చెప్తే అది రాంగ్ సిగ్నల్స్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బట్ కొన్ని సామాజిక వర్గాలకు మాత్రం ఎవరికైతే ప్రాతినిధ్యం లేదో అటువంటి సామాజిక వర్గాలకి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.